హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. తమిళనాడు చూసే ఉంటారు కదా, అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. బాటిల్ పైన అయితే ఈ రకంగాను ఉన్నది నేను చూసాను లేబుల్. బాటిల్ కూడా సైజు 1/2 లీటర్ సైజ్ అయితే చూపిస్తున్నారు. సోనూ సూద్ గారు వచ్చి చెప్పిన యాడ్. దానికి ఏంటంటే నేను యూట్యూబ్లోని స్క్రోల్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి షార్ట్స్ మధ్యలో యాడ్స్ వస్తున్నాయి కదా, సో ఆ యాడ్లో చూసి నేను ఆ నెంబర్కి నేనైతే వాట్సాప్ చేయడం అనేది జరిగింది. వాట్సాప్ చేస్తే నాకు ఆయిల్ అనేది వచ్చిందనమాట. ఈ కార్ట్ నుంచి వచ్చిందండి ఆయిల్. అది ప్యాకేజింగ్ ఎంత ఉందంటే ఇంత ఉంది ప్యాకేజింగ్. అది కూడా చాలా చిన్నదనమాట. ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఈలోగా ఎవరైతే నాకు డెలివరీ చేస్తున్న అబ్బాయి ఉన్నాడో అబ్బాయి మాకు తెలుసు అనమాట. అక్క ఇది ఫేక్ ఆయిల్ అక్క, నిజంది కాదు, చాలా మంది రిటర్న్ పెట్టేస్తున్నారు, రిటర్న్ పెట్టేయండి, తీసుకోకండి అని చెప్పేశారు. అయితే అందులో ఆయిల్ ఏంటనుకున్నారు, ఇదిగోండి ఈ ఆయిల్ని అయితే పంపించేస్తున్నారు. ఈ ఆయిల్ని ఫేక్ ఆయిల్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇది కూడాను ఫేక్ అంటున్నారు. మరి ఏది రియల్? నేను ఎన్నో పెడుతున్నాను డబ్బులు తగిలేసి, ఏంటంటే మీకు రియాలిటీ ఏంటి అని చూపించడం కోసం లాస్య గారు పెట్టింది. ఇంకా అలాగే చాలా మంది పెడుతున్నారు కదా, యాడ్స్ ఇస్తున్నారు కదా. ఈ యాడ్స్ అన్నిటికీ కూడాను ఆ నెంబర్స్కి పెడుతుంటే ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వెంటనే పంపిస్తున్నారు కూడా. కాకపోతే ఏంటంటే అది రియల్ కాదు, ఒరిజినల్ది కాదు, ఫేక్ ఆయిల్ అని చెప్తున్నారు. మరి రియల్ ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఆ నెంబర్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఒరిజినల్ ఆయిల్ మేము కొన్నామండి అనుకున్న వాళ్ళు నెంబర్ అయితే కింద మెన్షన్ చేయండి. నేను వాళ్ళ మెసేజ్ని పిన్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ తెలియకుండా ఎంతమంది ఇలా ఫేక్ ఆయిల్ కొంటూ ఉంటారు. ఫేక్ ఆయిల్ కొనేసి ఆ తర్వాత జుట్టుపోయిందనో లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఈ కార్ట్ వాడిని ఏమనుకోవాలి, వాడే సప్లై చేస్తున్నాడా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే చాలా మంది ఆయిల్ అనేసరికి, ఇలాంటి ఆయిల్స్ అనేసరికి వేలం వెర్రనమాట. ఈ ఆయిల్ రాయిగానే బారుగా ఇంత పెద్ద జుట్టు అయితే వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఏదైనా ఆయిల్ అంటే ఈవెన్ కోకోనట్ ఆయిల్ కూడా కావచ్చు, మనకి సూట్ అయింది తీసుకొని ప్రతిరోజు, ఇంతకు ముందు అయితే ప్రతిరోజు కూడా ఆయిల్ పెట్టేవారు, ఒక శనివారం తప్ప. శనివారం తలస్నానం చేసేవారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ప్రతిరోజు తలస్నానాలు చేస్తాం, ఏదో ఒక రోజు 2 రోజులు ఆయిల్ పెడుతున్నాం. మరి ఏమవుతుంది జుట్టు ఊడిపోకుండాను? ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అంతేగాని పిచ్చిగా ఎవడో ఏదో పెట్టాడని లేదంటే ఎవరో చూపించారని ఆ హీరోయిన్లకి ఆ హీరోలకి అంతంత బారుగా జుట్టు వచ్చేసిందా? ఒకసారి ఆలోచించండి మీరు. అంత బారుగా ఎవరికైతే రాదు. మనం ఆయిల్ పెట్టి ప్రతిరోజు పోషణ చేస్తే మటుకు ఖచ్చితంగా వస్తుంది. అది ఏ ఆయిల్ అయినా కావచ్చు, మనకు పడింది అయ్యి ఉండాలి. సో ఇది తెలుసుకునేందుకు నేను చాలా ఆయిల్స్ నేనైతే కొంటున్నాను, కావాలనే కొంటున్నాను. ఎందుకంటే మీతో షేర్ చేస్తున్నాను ఆయిల్స్ గురించి, అందుకోసమే కొంటున్నాను. కొన్ని ఆయిల్స్ అయితే ఇదైతే ఫస్ట్లోని బాగుండేది. ఏంటంటే నీలాంబరి హెయిర్ గ్రోత్ ఆయిల్ అని చెప్పేసి ఉంది, దీని మీద ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఉండేది. ఇంకోటి సేమ్ నెంబర్కి నేను కాల్ చేసి తీసుకున్నాను ఫస్ట్ ఒక 2 years బ్యాక్. ఆ తర్వాత 2 years తర్వాత ఆ నెంబర్కి నేను వాట్సాప్ చేస్తే వీళ్ళు మళ్ళీ ఆదివాసీ అని చెప్పి ఇక్కడ నీలాంబరి హెయిర్ ఆయిల్ అని చెప్పేసి పెట్టారు, లేబుల్ పెట్టి ఇదైతే నాకు పార్సల్ చేశారనమాట. ఇది వాడితే ఏమవుతుందంటే అసలు జుత్తంతా కూడా రాలిపోతుంది. ముందు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అది ప్యూర్ అనుకుంటాను, అదైతే చాలా బాగా పనిచేసింది. బట్ అంతలాగా అంటే హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా అయిపోవడం అయితే లేదండి. ఇది మటుకు ఏంటంటే ఇది అప్లై చేస్తే జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయిందనమాట. దీని నెంబర్ కూడా పెడతాను. అలాగే నేను ఏ నెంబర్కి కాల్ చేశాను, వాళ్ళు ఏంటి పంపించారు అనేది కూడా, ఆ నెంబర్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవన్నీ కూడా ఫేక్ ఆయిల్స్ కొనకండి అసలు ఎవరు కూడాను. ఒరిజినల్ ఏంటో తెలిస్తే తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు, ఒరిజినల్ మీకు ఖచ్చితంగా అది ఒరిజినల్ అండి మేము కొన్నాము బాగుంది అనుకుంటే తప్పకుండా అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. మరి కొంతమందికి అది ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలా ఫేక్ ఆయిల్స్ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏంటంటే పెద్ద యాక్టర్స్ మళ్ళీని సోనూ సూద్ గారు వచ్చి చెప్తున్నారు కదా, ఓకే ఇది మంచిదే, వీళ్ళు నెంబర్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆ నెంబర్ నేను చూసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే ఇలాంటి పిచ్చి ఆయిల్స్ అన్ని పంపించేస్తే ఎలాగండి? రేపు పొద్దున్నన్ని రోజు ఇలాగే చాలా మందికి హెయిర్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత హెయిర్ ట్రీట్మెంట్ కోసం కొత్త ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా లెగుస్తాయి అనమాట. ఇదంతా ఒక బోగస్ ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ జరుగుతుంది. ఈ ఫ్రాడ్ని అరికట్టేందుకు మీరు ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వస్తుంది బాగుందండి ఇది ఒరిజినల్ది అని చెప్పేసి అంటే వాళ్ళని, ఆదివాసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం పాపం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళని అనగదొక్కేసి వాళ్ళ వ్యాపారం సరిగ్గా అవ్వనివ్వకుండా చేసేసి ఈ రకరకాలుగాను పెట్టేస్తూ ఉంటే ఎలా చెప్పండి? సో ఒరిజినల్ ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ నెంబర్ పెట్టండి. నెంబర్ పెడితే నేను కూడా కొంటాను, సో దట్ నాకు కూడా తెలుస్తుంది అది ఒరిజినల్ ఫేక్ అనేది. నాకు తెలుసు కాబట్టి అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి అక్క ఇది ఒరిజినల్ కాదక్క తీసుకోకండి, ఓపెన్ చేయకండి, రిటర్న్ పెట్టేసేయండి, రిటర్న్ కొట్టేయండి అంటే రిటర్న్ కొట్టడం అనేది జరిగింది. ఇంత సైజులో నాకు పంపించారండి ఆ ప్యాకెట్. ఇంత సైజులో ఏమాత్రం ఉంటుంది, ఇంత ఆయిల్ ఉంటుంది. వాడేంటి 499 రూపీస్ చార్జ్ చేసినప్పుడు 1/2 లీటర్ అని చెప్పాడు. ఇది నేను కొనేది ఏంటంటే ఇది 1500 బాటిల్. ఈ బాటిల్ ఇది కూడా అసలు ఫేక్ లాగే జుత్తంతా కూడా రాలిపోతుంది అనమాట. ఇది 1500. అలాంటి 1/2 లీటర్ అని చెప్పి
లీటర్ కాదు వాడు పంపించింది, ఇదిగోండి ఈ సైజ్ బాటిల్స్ 2 పెట్టి పంపించాడు అనమాట. సో చూడండి, ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. కనువిప్పు కలిగేందుకు నేనైతే ఈ వీడియోలు చేస్తున్నాను, అంతేగాని ఆయిల్ ఏదో చెప్పి దాని రేటింగ్స్ తగ్గిపోవడం గురించి అయితే చెప్పట్లేదు. ఆదివాసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చెయ్యండి, మీ ఆయిల్ ఒరిజినల్ ఆయిల్ అంటే నేను తప్పకుండా పర్చేస్ చేస్తాను. అలాగే నాకు అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూస్తారు, నచ్చితే కొనుక్కుంటారు. కానీ అది ఒరిజినల్ అయ్యి ఉండాలి. చెప్తున్నాను ఇప్పుడే, ఇలాంటి ఫేక్ ఆయిల్స్ కనుక మీరు పెడుతున్నట్లయితే ఎవరు కూడా నేను పెట్టాను కదా ఆ నెంబరే మీకు పెడతాను. ఆ నెంబర్లో అయితే మీరు చేయకండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా నా నెంబర్లన్నీ కూడాను. వాళ్ళకైతే మీరు అసలు కాంటాక్ట్ అవ్వద్దు, అది ఒరిజినల్ కాదు. సో ఇప్పుడు మన లవ్ కమ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము. సో పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేయడం, ఆ తర్వాత ఎవరో తెలియని వాళ్ళతోని మోసపోవడం అనేది జరుగుతుంది. కనీ పెంచి మిమ్మల్ని ఇంట్లోని పోషించి 20 సంవత్సరాలు లేదంటే 18 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మొదలెట్టేస్తున్నారు లవ్లో అని చెప్పి. అంతవరకును కనీ పెంచి పోషించి మిమ్మల్ని జాగ్రత్తని కనుపాపలో పెట్టుకొని చూసుకున్న వాళ్ళని మోసం చేస్తే మీకు ఏ విధంగా అవతల వాళ్ళు మోసం చేస్తారు అనేది ఈ వీడియోలోనైతే తెలుసుకోబోతున్నారు. ఈ రియల్ ఇన్సిడెంట్లోని ఈ రియల్ లవ్ స్టోరీస్ నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నాను అంటే, ఎవరైతే టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారో, బాయ్స్ గురించి కాదు ముఖ్యంగానే గర్ల్స్ గురించి అయితే చెప్తున్నాను, వాళ్ళకి కొంచెం అవగాహన కలుగుతుందని. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఏంటంటే ఇది ఇలా కూడా జరుగుతుంది సమాజంలో అని తెలియడం కోసం, మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అయితే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి స్కూల్ ఏజ్ నుంచి కూడాను కొంచెం ఏంటంటే అతి అన్నమాట, ఓవర్ ప్రతిదానికి కూడాను. అలాంటి అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ ఏంటంటే, మదర్ ఏమో ప్రిన్సిపల్ అండ్ మదర్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ ప్లస్ అలాగే స్కూల్లోని టీచర్ కింద కూడా చేసేవారు అనమాట. చాలా బాగా పెంచుకున్నారు అమ్మాయిని. ఇంకా 2 అబ్బాయిలు ఉండేవారు వాళ్ళకి. అయితే ఈ అమ్మాయి పెద్దదే అనమాట. ఏంటంటే అమ్మాయికి 10th అయిపోగానే వాళ్ళ మదర్ ఏం చేశారంటే, ఇంకా హయ్యర్ స్టడీస్ కోసం ఇక్కడ ఉంటే సరిగ్గా చదవదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ మామయ్య ఇంటికి పంపించడం అయితే జరిగిందనమాట. వాళ్ళ మామయ్య ఇల్లు వేరే ఉంటున్నారు. నేను ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కానీ స్టేట్స్ కానీ ఇంకా వాళ్ళ గురించి ఏవి కూడా నేను చెప్పట్లేదండి. సో వాళ్ళ మామయ్య ఇంటికి అయితే పంపించారు. పంపిస్తే అక్కడ ఏం జరిగింది అని అంటే, తను ఒక అబ్బాయిని లవ్ చేసింది కాలేజ్లోని. ఆ ఏజ్లోని అంటే 10th అయిపోయిన వెంటనే ఇంటర్ అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందనంటే, మంకీస్ అంటారు, ఆ రకంగానే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు అని అంటే హాఫ్ నాలెడ్జ్. ఇంకా అలాగే అప్పటికే ఇంకా కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉంటారు, బయట ప్రపంచం ఎలా ఉందో అనేది అస్సలు తెలీదు. సో వాళ్ళకి తెలిసి వచ్చేలోగా అంతా అయిపోతుంది అనమాట. ఇంటర్ అయినేసరికి ఇలానే ఉంటుంది. ఆ మైండ్ సెట్లో ఉండేటప్పుడు అందులోకి ఈ అమ్మాయి కొంచెం ఓవర్ అని చెప్పాను కదా, కొంచెం అతి చేస్తుంది అనమాట. అలాంటి అమ్మాయిని వేరొక స్టేట్కి, అది కూడా చదువు కోసం అని చెప్పేసి వీళ్ళ దగ్గర కాకుండా ఇంకో దగ్గరికి పంపించడమే ఫస్ట్ వాళ్ళు చేసిన తప్పు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏంటంటే కొంచెం ఫ్రీ అయిపోయింది అనమాట. అంటే మదర్ అండ్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గానైతే ఉండేవారు. చెప్పాను కదా, ప్రిన్సిపల్ ఇంకా అలాగే వాళ్ళ వైఫ్ ఏమో వైస్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్గానైతే చూసేవారు. అఫ్కోర్స్ అలాగే చూస్తారు, ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా కూడా అలాగే చూస్తారు, ఎందుకంటే వాళ్ళు బాగోవాలి అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళేసరికి చాలా ఫ్రీ అయిపోయింది అనమాట. వాళ్ళు చాలా ముద్దుగానైతే చూసుకునేవారు. వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు చూసుకునేవారు. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావడం, చదువుతుంది కదా అని వాళ్ళు కూడా వదిలేశారనమాట. సో చదువులోనే ఇది స్టార్ట్ చేసేసింది ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్ నుంచే. సో అది ఎంతవరకు దారితీసింది అని అంటే, వీళ్ళు తెలియకుండా తప్పుల మీద తప్పులు చేసేసారు. సో తప్పు చేసింది, అది కూడా ఇంట్లో చెప్పలేదు. చాలా ప్రాబ్లం అయ్యిందనమాట. ప్రాబ్లం అయ్యి 2nd monthలోని ఇంటికి వచ్చింది. ఏదో హాలిడేస్ అని చెప్పేసి ఇంటికి వచ్చింది. ఆ టైంలోని మదర్కి తెలిసింది ఇలా తప్పు చేసింది 2nd month అని చెప్పేసి. ఏం చేస్తారు అప్పటికి? ఇంకా చదువు అయ్యిందా అని అంటే ఇంటర్ 2nd year చదువుతుంది. సో ఇంటర్ 2nd yearలోనే ఇలా చేసింది. చేసేసరికి ఇంకా వాళ్ళకి ఏంటో మతిపోయిందనమాట. స్టేట్ వాళ్ళు కాదు, వేరే స్టేట్ నుంచి వచ్చి చదువుకుంటున్న అబ్బాయి. అసలు ఈ అమ్మాయికి సూటే అవ్వడనమాట. అంటే నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది కదా, ఆ టైప్లోనైతే కనబడతారు ఇద్దరు కూడా, అంటే అపీరెన్స్. మరి ఏం చూసి ప్రేమించిందో ఏంటో తెలీదు. అయితే ఆ అబ్బాయిని అప్రోచ్ అయ్యారు వీళ్ళు. అప్రోచ్ అయితే నాకు తెలీదు, నాకు అసలు నేను ఏదో ఫ్రెండ్షిప్ చేశాను అంతే అని చెప్పి తప్పించుకోపోయాడు. మొత్తానికి ఎలాగైతేనే అందరూ పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని ఇంకా అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇలాగ అన్ని కూడా జరిగిన తర్వాత చాలా అసహ్యంగా చాలా నీచంగానైతే ఉంటాయి ఇలాంటివి. చేసేసిన తర్వాత కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు, చాలా నీచంగా ఉంటుంది. అండ్ అలాగే సమాజంలోని ముందు ఆడపిల్లనే అంటారు, అవతల వాళ్ళని ఏమనరు, తప్పు చేసిన వాడిని ఏమి అనరు, 4 కొట్టి పక్కన కూర్చోబెడతారు. కానీ అమ్మాయిని మటుకు నీచంగా మాట్లాడతారు, సగం ఆ మాటలతోనే చంపేస్తారు అనమాట. తెలుసా, అలా ఉంటుంది సమాజం. అయితే అలాగే జరిగింది, చాలా ఇబ్బంది పెట్టారు. మొత్తానికి ప్రెగ్నెన్సీతోనే చదువు అయితే కంటిన్యూ చేసింది. ఇంటర్ అయిపోయింది, ఈలోగా బాబు పుట్టాడు అనమాట. ఏదో తాళి కట్టించారు పోలీస్ స్టేషన్ అందరి ముందును, అంతే, అంతవరకే. అబ్బాయి రావడం కానీ వెళ్ళడం కానీ ఇంకేం లేవన్నమాట. సో కొన్నాళ్ళు అలాగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఒక రూమ్ తీసి వేరేగానైతే పెట్టారు.
అప్పటికి కూడా అబ్బాయి ఏంటంటే అబ్బాయిలో మార్పు రాలేదు. ఏంటంటే నాకు వద్దు, ఏదో వదిలించుకోవడానికి ఈ అమ్మాయి ఇంటెన్షన్ అంతా చూసి ఏదో అలా చేశాడు, కానీ తనకి ఇష్టం లేదు. నాకు వద్దు, నేను వేరే అమ్మాయిని చేసుకోవాలి, నాకు బాగా డబ్బులు రావాలి, కట్నం రావాలి అనే ఇంటెన్షన్తో ఉన్నాడు. సో ఇలా కూడా ఉంటారు జనాలు. మొత్తానికి ఏమైందంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటూ ఏదో చిన్న చిత్క జాబ్ చేసుకుంటుంది, బాబుని అయితే చూసుకుంటుంది. తర్వాత కూడా అబ్బాయి ఏంటంటే అంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి మొత్తానికి అవతల పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే పుట్టాడో ఆ బాబుని చూసి వాళ్ళు కొంచెం మనసు కరిగి తప్పు అలా చేయకూడదు, ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు అని అంటే వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంచి వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతానికైతే తనతోనైతే లేడు, ఉంటాడు, వస్తాడు, కొన్ని రోజులు ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలా జరుగుతుంది. సో ఇలాంటివి కూడా జరుగుతాయి సమాజంలోని. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి ఆ పిల్లోని పెట్టుకొని చూసుకోవడానికి ఆ అమ్మాయి జీవితం అంతాను చదువుకుంది, చక్కగాను చదువుకొని మంచిగాను ఉద్యోగం చేసుంటే ఆ ఉద్యోగం చూసైనా ఎవడో ఒకడు వచ్చిండను కదా. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మి పంపించారు, వాళ్ళ పేరెంట్స్కి మోసం చేస్తుంది. సో తను మోసపోవడం అనేది జరిగింది. ఇలాంటివి కూడా జరుగుతాయి. కేర్ఫుల్గా ఉండండి. మరి రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.